హాయ్! దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుకే ఎపిసోడ్ నంబర్ 111. నిలబడిన మైథిలి వైపు కళ్యాణ్ ఓరగా చూస్తూనే, ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్ ప్లీజ్ అంటాడు. అందరితో పాటు మైథిలి కూడా కూర్చొని, ఇదేంటి కళ్యాణ్ వస్తే నేనెందుకు నిలబడ్డాను అని ఆలోచిస్తుంటుంది. తన ఆలోచనలు ఎక్కువసేపు ఉండనివ్వకుండానే కళ్యాణ్ మీటింగ్లో మాట్లాడడం మొదలుపెట్టి, ప్రజెంట్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయవలసిన టైం నెల రోజులు మాత్రమే ఉంటే, దాని వర్త్ మాత్రం 3 నెలలు ఉంది. అంటే 3 నెలల్లో చేయవలసిన వర్క్ని మనం నెల రోజుల్లో పూర్తి చేయాలి. అప్పుడే ఈ కంపెనీ గుడ్ విల్ కాపాడుకోగలుగుతాము. మామూలుగా మీ వర్కింగ్ అవర్స్ 8 అవర్స్. దీనిని మీరు 12 అవర్స్ చేసినా, 20 అవర్స్ చేసినా నెల రోజుల్లో వర్క్ పూర్తి కావడం అనేది ఇంపాసిబుల్ అని అంటాడు. మరి ఎలా సార్? అన్ని గంటలు కష్టపడి మనం ప్రాజెక్ట్ పూర్తి చేయలేకపోతే మనం కష్టమంతా వృధానే కదా సార్ అని అడుగుతాడు మేనేజర్. అవును సార్, ఇప్పుడు వర్క్ పూర్తయిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ ప్రకారం మనం ఎంత కష్టపడినా ఉన్న టైంలో ప్రాజెక్ట్ పూర్తి చేయలేమనే భయం పట్టుకుంది అంటూ స్టాఫ్ నుంచి వ్యతిరేక భావమైన అనుమానాలు వినిపిస్తుంటాయి. అవును, ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందనే నమ్మకం నాకు కూడా లేదు అంటుంది మైథిలి. దాంతో కళ్యాణ్ మైథిలి వైపు ఒక సీరియస్ లుక్ ఇస్తాడు. అసలే కాస్త కోపంగా ఉన్న మైథిలి ఆ లుక్కి ఇంకాస్త కోపం తెచ్చుకుంటూ నిర్లక్ష్యంగా మొహం తిప్పుకుంటుంది. తనకి కాస్త పక్కగా కూర్చున్న రమేష్ అది గమనించి, కళ్యాణ్ సార్ ఏం చెప్తాడో కాస్త వినండి మేడం అంటాడు. తిరిగి కళ్యాణ్ మాట్లాడుతూ, మీ అనుమానాలు నిజమే. డీఫాల్ట్గా వెళ్తే ఇంత తక్కువ టైంలో ప్రాజెక్ట్ పూర్తి చేయలేం. కానీ కొన్ని టెక్నిక్స్ ఉపయోగించి ప్రజెంట్ మనం చేస్తున్న వర్కింగ్ టైమింగ్స్ని కాస్త పెంచుకుంటే ఈ ప్రాజెక్ట్ని నెల రోజుల్లో విజయవంతంగా పూర్తి చేయగలుగుతామనే కాన్ఫిడెన్స్ నాకుంది. అదే కాన్ఫిడెన్స్ని మీకు కల్పిస్తాను అంటాడు. ఆ మాటలకి మైథిలితో సహా మిగతా వారు కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తుంటారు. ఎలా సార్ అని అడుగుతుంటారు. ఈ ప్రాజెక్ట్లో మనం యూజ్ చేయబోయే కొన్ని టెక్నిక్స్ చెప్పబోయే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ ప్రకారమే ఉన్న టైంని సేవ్ చేసుకుంటూ ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాము అని అంటాడు. కళ్యాణ్ ఏం చెప్పబోతున్నాడా అని మైథిలితో సహా అందరిలో ఇంట్రెస్ట్ పెరుగుతుంటుంది. కళ్యాణ్ తిరిగి మాట్లాడుతూ, మనం చదువుకునే టైంలో ఒక్కసారి మ్యాథ్స్ ఎగ్జామ్ పేపర్ గుర్తు తెచ్చుకోండి. వాటిలో 10 మార్క్స్ టు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ కోసం 10 మార్క్స్ క్వశ్చన్స్ని పెద్దగా సాల్వ్ చేసి చూపిస్తాము. అదే 10 మార్క్స్ క్వశ్చన్స్ని 2 మార్క్స్ లిస్టులో ఇస్తే సింగిల్ లైన్లో ఫార్ములా యూజ్ చేసి 2 లైన్స్లో సాల్వ్ చేసి చూపిస్తాము. అంటే టైం పట్టే క్వశ్చన్ని ఫార్ములా యూజ్ చేసి చాలా తక్కువ టైంలో పూర్తి చేయగలుగుతాము. అంటే ఇక్కడ మనకి టైం సేవ్ అయినట్టే కదా. అలాగే ఈ ప్రాజెక్ట్లో కూడా టైం పట్టే పాయింట్స్ని, కొన్ని టెక్నిక్స్ని యూజ్ చేసి తక్కువ టైంలో పూర్తి చేస్తూ వెళ్తే ఈ ప్రాజెక్టుని నెల రోజుల్లో పూర్తి చేయగలం అంటూ ప్రొజెక్టర్ మీద కొన్ని టెక్నిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. అది వింటున్న అందరికీ ప్రాజెక్ట్ పూర్తి చేయగలమనే కాన్ఫిడెన్స్ పెరుగుతుంటుంది. అలా కొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపించగానే ఎంప్లాయీస్ అందరూ కళ్యాణ్ని మెచ్చుకుంటూ క్లాప్స్ కొడుతుంటారు. కళ్యాణ్ ఇంటెలిజెన్స్కి మైథిలి కూడా తెలియకుండానే చప్పట్లు కొడుతుంటుంది. కళ్యాణ్ తన వైపు చూడగానే చప్పట్లు కొట్టడం ఆపి ఏదో చేతులు తుడుచుకుంటున్నట్టుగా యాక్షన్ చేస్తుంటుంది. కళ్యాణ్ అది చూసి చిన్నగా నవ్వుకొని, ఓకే గైస్, మీకు ప్రాజెక్ట్ పూర్తి చేయగలమనే కాన్ఫిడెన్స్ వచ్చింది కదా అని అడుగుతాడు. ఎస్ సార్ అని అంటారు. ఈ పాయింట్స్ మీద చైర్పర్సన్ మేడం 2 ఆర్ 3 డేస్లో ప్రజెంటేషన్ పూర్తి చేసి డెలిగేట్స్కి పంపిస్తుంది. అంటే ప్రజెంటేషన్ చేయటానికి 2 డేస్ పట్టొచ్చు. డెలిగేట్స్ దగ్గర నుంచి డెసిషన్ రావడానికి ఇంకాస్త టైం పడుతుంది. కాబట్టి అప్పటి వరకు కూడా మనం వెయిట్ చేయకుండా మన ప్రాజెక్ట్ పూర్తి చేసే ప్రాసెస్ని వారు యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకంతో మనం ఈ రోజు నుంచే
నెక్స్ట్ స్టెప్ తీసుకుందాము అని అంటాడు. ఓకే సార్ అంటారు అందరూ. అలాగే మనం అనుకున్నట్టుగా ఈ ప్రాజెక్ట్‌ని ఇన్ టైమ్‌లో కంప్లీట్ చేయగలిగితే, ఈ ప్రాజెక్ట్ మీద వచ్చే ప్రాఫిట్‌లో 20%ని బోనస్‌గా మీ ఎంప్లాయీస్‌కి ఇస్తామని చైర్పర్సన్ మేడం అనౌన్స్ చేయమన్నారు అని అంటాడు. ఆ మాటలకు మైథిలి అవాక్కవుతూ, నేనెప్పుడు చెప్పాను? ఆయన ఇష్టానికి నిర్ణయాలు తీసుకుంటున్నాడేంటి? అంటుంది పక్కన కూర్చున్న రమేష్‌తో. ఆగండి మేడం, ఇలా ముందే బోనస్ ప్రకటిస్తే ఎంప్లాయీస్ కూడా వర్క్ చేయడంలో కాస్త హుషారుంటారు అని అంటాడు. అయితే మాత్రం ఆయనేమైనా ఈ కంపెనీ చైర్మనా? ఆయన ఇష్టానికి 20% అని ప్రకటించడానికి అని అంటూ ఉండగానే స్టాఫ్ మైథిలి కూడా క్లాప్స్ కొడుతూ థ్యాంక్ యూ మేడం, ఒకేసారి 20% అని ప్రకటించారంటే యు ఆర్ గ్రేట్ అని మెచ్చుకుంటూ ఉంటారు. మైథిలి వాళ్ళకి ఫేక్ స్మైల్ ఇస్తూ కళ్యాణ్ని కోపంగా చూస్తుంటుంది. కళ్యాణ్ ఎక్స్ప్రెషన్స్ గమనించి ఓకే గైస్, మీరు వెళ్ళి మీ వర్క్ స్టార్ట్ చేయండి అంటాడు. మైథిలి, మేనేజర్, రమేష్ తప్ప అందరూ వెళ్ళిపోతారు. మైథిలి మేనేజర్ వైపు చూసి నేను ఇంటికి వెళ్తున్నాను, మళ్ళీ రేపు మార్నింగ్ వస్తాను, ఏదైనా అర్జెంట్ ఉంటే కాల్ చేయండి అని వెళ్ళబోతుంటే ఆగు అంటాడు కళ్యాణ్ కోపంగా. మైథిలి ఆగి వెనక్కి చూసి నన్ను నీ ఇష్టం వచ్చినట్టుగా పిలవటానికి ఇక్కడ ఇంతకు ముందులా నువ్వు సీఈఓగాను నేను పిఏగాను లేము. నువ్వు అటెండర్వి, నేను చైర్పర్సన్ని. సో కాల్ మీ మేడం అంటుంది కోపంగా. కళ్యాణ్ ఫాస్ట్గా తన దగ్గరికి వచ్చి కోపంగా తన చెంపలు రెండు నొక్కి పట్టుకొని ఏం చూసుకునే నీకు ఈ పొగరు, ఎందుకే అంత రెచ్చిపోతున్నావు, ప్రాజెక్ట్ డీల్ చేసే తెలివి లేదు కానీ నా దగ్గర చూపించడానికి మాత్రం అతి తెలివి ప్రదర్శిస్తావా ఏంటి, నీ కింద నేను అటెండర్గా చేయాలా అని తనని వెనక్కి నెడతాడు. మైథిలి కాస్త దూరం వెళ్ళి గోడకి హత్తుకొని షాకే చూస్తుండగానే అటెండర్ యూనిఫామ్ షర్ట్ వచ్చి తన మొహం మీద పడుతుంది. మైథిలి ఆ షర్ట్ వైపు చూసి ఎదురుగా చూసేసరికి కళ్యాణ్ అటెండర్ యూనిఫామ్లో కనిపిస్తుంటాడు. అంటే ఇప్పుడు జరిగిందంతా తన ఊహ మాత్రమే. మైథిలి కాస్త ఆశ్చర్యపోతూ థ్యాంక్ గాడ్ ఇది నా ఊహ అని అనుకొని రిలాక్స్ అవుతుండగా కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఓకే మేడం, మీరు కోరుకున్నట్టుగానే మిమ్మల్ని మేడం అని పిలుస్తాను, కానీ మీరు వెంటనే ప్రజెంటేషన్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేయాలి. 2 or 3 డేస్లో ఇది కంప్లీట్ అయితే మనం ఇంకా హుషారుగా ముందుకు వెళ్ళొచ్చు. సో మీరు టైం వేస్ట్ చేయకుండా అని మాట్లాడుతుండగానే ఇక ఆపుతావా అంటుంది కోపంగా. కళ్యాణ్ సైలెంట్ అవుతాడు. నేను ఎప్పుడు ఏది చేయాలో నాకు తెలుసు, నువ్వు చెప్తే నేను వినాల్సిన పరిస్థితి లేదు అని సీరియస్గా వెళ్ళిపోతుంది. తర్వాత మేనేజర్ రమేష్ కూడా అక్కడి నుంచి వెళ్తారు. కళ్యాణ్ వేసుకున్న యూనిఫామ్ వైపు బాధగా చూసుకొని ఒకప్పుడు సూటు బూటుతో ఎలా ఉండేవాడో గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. నైట్ 11 అవుతుంటుంది. కళ్యాణ్ అతని రూమ్ ముందు ఆరు బయట కుర్చీలో కూర్చొని బీర్ దింపకుండా తాగుతుంటాడు. ఏమిట్రా ఆ తాగుడు అంటూ అర్జున్ వచ్చి ఎదురుగా కుర్చీలో కూర్చుంటాడు. కళ్యాణ్ బాటిల్ దింపి అడ్డు చెప్పకురా, నన్ను తాగనివ్వు అని మళ్ళీ బాటిల్ ఎత్తుతాడు. అర్జున్ బాధగా చూస్తూ ఈరోజు మైథిలి మాట్లాడింది కూడా కరెక్టే అనిపించిందిరా, పాపం నువ్వు తనని అన్ని విధాలుగా బాధ పెడుతుంటే రెండో వారికి చెప్పుకోలేక తను ఎంత మదనపడి ఉంటుందో ఆలోచించు అని అంటాడు. కళ్యాణ్ మౌనంగా వింటూ ఉంటాడు. అసలు ఆ అమ్మాయితో 3 ఫ్లోర్స్ క్లీన్ చేయించడానికి నీకు మనసు ఎలా ఒప్పిందిరా అని అడుగుతాడు. ఆ రోజు జరిగిన సంఘటనలు కళ్యాణ్ ముందు కదులుతూ ప్రాజెక్టు మిస్ అయిందనే కోపంతో మైత్రిని చెంప మీద కొట్టి తనతో ఫ్లోర్స్ క్లీన్ చేయమని చెప్పడం, చివరికి ఆ పని చేసి తను స్పృహ కోల్పోవడం అన్నీ గుర్తొస్తుంటాయి. ఎంతైనా చదువుకున్న ఒక ఆడపిల్ల విషయంలో అలా ప్రవర్తించడం చాలా తప్పు కళ్యాణ్. తను అందుకే నీ మీద కక్ష కట్టి ఇలా ప్రవర్తిస్తుంది అంటాడు. కళ్యాణ్ కాస్త కోపంగా చూస్తూ ఇప్పుడు ఏమైంది అర్జున్, నాతో అటెండర్ యూనిఫామ్ వేయించి తను గెలిచింది కదా, రేపటి నుంచి
నాతో అటెండర్ వరకు చేయించుకోబోతూ తన పంతం నెగ్గించుకోబోతుంది కదా అని కోపంగా బాటిలెత్తుతాడు. ఏమోరా, మీ పంతాలు చూస్తుంటే నాకు కూడా భయంగానే ఉంది. ఇవి ఎంత దూరం పోతాయో అర్థం కావట్లేదు అంటాడు. కళ్యాణ్ మౌనంగా విని తాగుతుంటాడు. అర్జున్ వెళ్ళటానికి లేచి, సంజన పంపించిన భోజనం బాక్స్ నీ రూమ్లో పెట్టాను. ఇక ఆ విషయాల గురించి ఆలోచించకుండా వెళ్ళి భోజనం చెయ్యి అని కళ్యాణ్ భుజం తట్టి, సంజన ఒంటరిగా ఉంది, ఇక నేను వెళ్తాను అని చెప్పి వెళ్తాడు. కళ్యాణ్ అలాగే కూర్చొని ఆలోచిస్తూ, టైం చూసుకొని ఎంతగా రెచ్చిపోతున్నావు ఎనిమి, లాగి పెట్టి ఒక్కటి కొట్టాలనిపిస్తుంది. కానీ నీతో పాటు నేను పంతమని కూర్చుంటే కంపెనీ నాశనం అవుతుందని ఆలోచిస్తున్నాను. సరేలే, ఎంతగా రివెంజ్ తీర్చుకుంటావో తీర్చుకో. ఇప్పుడు టైం నీది నడుస్తుంది. ఏం చేద్దాం? ఎక్కడ తగ్గను నేను. కేవలం కంపెనీ కోసం, ఎంప్లాయ్ కోసం తగ్గుతున్నాను. అయినా నేను తగ్గేది ఎవరి దగ్గర కాదుగా, నీ దగ్గరే కదా అని అనుకొని బాటిలెత్తుతాడు. మరుసటి రోజు కళ్యాణ్ అటెండర్ యూనిఫామ్లో ఆఫీస్కి వస్తుంటాడు. కళ్యాణ్ గౌరవం ఏమాత్రం తగ్గలేదు అన్నట్టు గుర్తుగా ఆఫీస్ స్టాఫ్ అందరూ లేచి విష్ చేస్తుంటారు. రమేష్ కూడా ఎదురు వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అంటాడు. ఇదేంటి రమేష్, ఇంతకుముందు నన్ను పేరు పెట్టి పిలిచేవాడివి, నేను అటెండర్ అయిన దగ్గర నుంచి సార్ అని పిలుస్తున్నావేంటి అని అడుగుతాడు. రమేష్ కాస్త తలదించుకొని, కాలేజీలో మన స్నేహితులం కాబట్టి మొదటి నుంచి కళ్యాణ్ అని పిలిచేవాణ్ణి. నేను ఈ ఆఫీసులో జాయిన్ అయ్యాక పేరు పెట్టి కాదు సార్ అని పిలవమని చెప్పారు. ఎంత పొగరు నీకు అని అనుకొని సార్ అని పిలవడం మొదలుపెట్టాను. మళ్ళీ మీరు ఆఫీస్ నుంచి వెళ్ళిపోయాక కళ్యాణ్ అని పేరు పెట్టి పిలవడం మొదలుపెట్టాను. కానీ నిన్న మీరు అటెండర్ యూనిఫామ్ వేశాక నా దృష్టిలో మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇక నా ఈ పిలుపులో ఎలాంటి మార్పు ఉండదు. మీరు అటెండర్ అయినా మీరు నాకు బాసే అంటాడు కళ్యాణ్ ముందు చేతులు కట్టుకుంటూ. కళ్యాణ్ నవ్వుతూ రమేష్ భుజం తట్టి, లోపల నా ఎనిమి ఏం చేస్తుంది అని అడుగుతాడు. సీరియస్గా వర్క్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని వచ్చి కలవమని చెప్పారు అంటాడు రమేష్. కలవక తప్పదు కదా అని కాస్త కోపంగా అనుకొని నిరుత్సాహంగా ఛాంబర్లోకి వెళ్తుంటాడు. మైథిలి తన చైర్లో కూర్చొని ల్యాప్టాప్లో మెయిల్స్ చూస్తుండగా, గుడ్ మార్నింగ్ మేడం అని కళ్యాణ్ పిలుపు వినయంగా వినిపిస్తుంది. ఆ పిలుపుతో తలెత్తి పైకి చూస్తుంది. అటెండర్ యూనిఫామ్లో ఉన్న కళ్యాణ్ టీవీగా దగ్గరికి వస్తుంటాడు. కళ్యాణ్ అటెండర్ యూనిఫామ్లో ఉన్న మైథిలి కళ్ళకు మాత్రం సీఈఓ హోదాలో ఉన్న కళ్యాణ్ లాగా కనిపిస్తుంటాడు. మైథిలి కళ్ళు నలుపుకొని ఆ ఊహ నుంచి బయటికి వచ్చేసరికి మళ్ళీ కళ్యాణ్ అటెండర్ యూనిఫామ్లో కనిపిస్తుంటాడు. అలా కనిపిస్తున్న కళ్యాణ్ని చూడగానే మైథిలి పూర్తిగా రియలైజ్ అయి కసిగా చూస్తుంటుంది. కళ్యాణ్ దగ్గరికొచ్చి కోపాన్ని మనసులో దాచుకొని, ఏమైనా కావాలా మేడం అని అడుగుతాడు. ఇది కదా నేను కోరుకుంది అంటూ చైర్లో నుంచి లేచి టేబుల్ ముందుకొచ్చి కళ్యాణ్ చూస్తూ, నేను ఆఫీస్కి పిఏగా వచ్చిన రోజు ఫస్ట్ టైం నాకు చెప్పిన అటెండర్ వర్క్ నీకు గుర్తుందా అని అడుగుతుంది. గుర్తులేదు అన్నట్టుగా తల ఊపుతాడు. మైథిలి టేబుల్ మీదున్న వాటర్ గ్లాస్ని తీసుకొని దానిని జార విడుస్తుంది. మైథిలి కాళ్ళ దగ్గర ఆ గాజు ముక్కలు పడి ఉంటాయి. కళ్యాణ్కి అప్పుడు గుర్తొస్తుంది, గ్లాస్ జార విడిచి తనతో గ్లాస్ ముక్కలు క్లీన్ చేయించానని. ఆ దృశ్యం అంతా కళ్ళ ముందు కదలాడుతుంటుంది. మైథిలి పొగరుగా చూస్తూ, ఇప్పుడు గుర్తొచ్చిందా అని అడుగుతుంది. గుర్తొచ్చింది అన్నట్టుగా తల ఊపుతాడు. మరి ఇంకేంటి చూస్తున్నావు? నా కాళ్ళ దగ్గర పడిన గ్లాస్ ముక్కలు క్లీన్ చెయ్యి అంటుంది. కళ్యాణ్ కోపంగా చూస్తూనే పిడికిలి బిగించుకొని, ఇప్పుడు నిజంగానే నాకు ఎనిమిలాగా కనిపిస్తున్నావు అని అనుకుంటాడు మనసులో. చెప్పేది నీకే అటెండర్, క్లీన్ చెయ్యి అంటుంది ఎరుపెక్కిన కళ్ళతో చూస్తూ. కళ్యాణ్ కొన్ని క్షణాలు అలాగే చూసి అవి క్లీన్ చేయటానికి కింద కూర్చొని మైథిలిని ఆ విధంగా అవమానించిన జ్ఞాపకాలు
గుర్తు చేసుకుంటూ గతంలోకి వెళ్తాడు. కళ్యాణ్ గ్లాస్ జార విడిచి, నాకు టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదని చెప్పాను కదా! త్వరగా నా కాలు దగ్గర పడిన గాజు ముక్కలు తీయి అని గట్టిగా అరుస్తాడు. మైథిలి ఆ అరుపుకి ఒక్కసారిగా భయపడిపోయి కింద కూర్చొని కళ్యాణ్ బూట్ కాలు దగ్గర ఉన్న గాజు ముక్కలను తీస్తూ వస్తున్న కన్నీళ్లను బలవంతంగా ఆపుకోవటానికి ప్రయత్నిస్తుంటుంది. తన కాళ్ళ దగ్గర కూర్చున్న మైథిలిని కళ్యాణ్ పొగరుగా చూస్తూ కావాలనే బూట్ కాల్ని ఆడిస్తుంటాడు. మైథిలి అలా తన కాళ్ళ దగ్గర పడ్డ గాజు ముక్కలు తీయడం గుర్తొస్తూ కళ్యాణ్ మైథిలి కాళ్ళ దగ్గర పడ్డ గాజు ముక్కలు తీయడానికి గాజు ముక్క పట్టుకోబోతుంటాడు. అంతలో మైథిలి కోపంగా కళ్యాణ్ షర్ట్ కాలర్ పట్టుకొని పైకి లేపి పక్కకి నెడుతుంది. కళ్యాణ్ వెళ్ళి గోడకి హత్తుకొని మైథిలి వైపు ఆశ్చర్యంగా చూస్తుంటాడు. మైథిలి కన్నీళ్లతో ఆవేశంగా చూస్తూ, ఏమిట్రా ఇంకా ఫోజులు కొడుతున్నావు? హీరోవి అయిపోయి అందరి చేత మెప్పులు పొందటం సరిపోలేదా? నేను చెప్పిన పనలా చేసి అందరి దృష్టిలో ఇంకా పెద్ద హీరోవి అవ్వాలనుకుంటున్నావా అని అడుగుతుంది. కళ్యాణ్ అర్థం కానట్టుగా చూస్తుంటాడు. నేను ఈ పని చెప్తే నన్ను లాగిపెట్టి ఒకటి కొడతావనుకున్నాను, కానీ ఇలా చేస్తావని అనుకోలేదు అంటుంది ఆవేశంగా. కళ్యాణ్ ఆశ్చర్యంగా చూస్తూ, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియడం లేదు మేడం అంటాడు. మైథిలి అదే ఆవేశంతో దగ్గరికొచ్చి కళ్యాణ్ షర్ట్ కాలర్ పట్టుకొని, ఎవడ్రా నీకు మేడం? నేను నీకు మేడంని కాను, ఎనిమిని. నీకు ఎప్పటికీ నేను ఎనిమినే. నన్ను ఎనిమి అనే పిలువు. మేడం అని పిలిచావంటే చంపేస్తాను అంటుంది కోపంగా. కళ్యాణ్ అర్థం కానట్టుగా చూస్తూ కొన్ని క్షణాల మౌనం తర్వాత, అసలు నీకేమైంది ఎనిమి? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతాడు. ఎందుకంటే నీ మీద విపరీతమైన కోపం, పగ. ఎలాగైనా నిన్ను ఆఫీస్కి రప్పించి అటెండర్ చేయాలని కసితోనే కావాలనే ప్రాజెక్ట్ వర్క్ డిలే చేస్తూ వచ్చాను అంటుంది. ఆ మాటలకు కళ్యాణ్ షాక్ అయి చూస్తుంటాడు. నేను అనుకున్నట్టే నువ్వు ఆఫీస్కి వచ్చావు, అటెండర్ యూనిఫామ్ వేశావు. కాదు, వేసేలా కావాలని కఠినంగా మాట్లాడాను. ఇప్పుడు నేను చెప్పిన అటెండర్ వర్క్ చేయబోయావు. ఇక ఇంతకన్నా నీతో చేయించుకుంటే నిజంగానే నీకు నాకు తేడా ఉండదు. ఈ మాత్రం చాలు నీ ముందు నేను కాస్తైనా రివెంజ్ తీర్చుకున్నాను అనుకోవడానికి అని అంటుంది. కళ్యాణ్ కాస్త కోపంతో ఆశ్చర్యంగా చూస్తుంటాడు. మైథిలి కన్నీళ్లు పెట్టుకుంటూ నిలబడుతుంది. అంతలోనే తన కన్నీళ్లు చూసి జాలిపడుతూ, ఎందుకు ఏడుస్తున్నావు ఎనిమి అని అడుగుతాడు. మైథిలి కన్నీళ్ళు తుడుచుకొని, నీ తెలివి మీద నాకు నమ్మకం ఉంది కళ్యాణ్. ఎలాగైనా ఈ ప్రాజెక్టుని సరిదిద్దుతావనే నమ్మకం ఉండే కంపెనీకి రిస్క్ అని తెలిసినా కూడా ప్రాజెక్ట్ డిలే చేస్తూ వెళ్ళాను. కంపెనీ బాగోగుల మీద, ఎంప్లాయీస్ మీద నాకు కూడా శ్రద్ధ ఉంది కాబట్టే 2-3 రోజులు పట్టాల్సిన ప్రజెంటేషన్ని రాత్రంతా నిద్ర మానుకొని కూర్చొని పూర్తి చేసి డెలిగ్రేట్స్కి పంపించాను అని అంటుంది. ఆ మాటల్ని కళ్యాణ్ ఇంకా ఆశ్చర్యంగా వింటూ ఉంటాడు. మైథిలి టేబుల్ మీదున్న ఒక పేపర్ తీసి చూపిస్తూ, డెలిగ్రేట్స్ నుంచి నేను పంపించిన ప్రజెంటేషన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా లెటర్ ఇది అని అంటుంది. కళ్యాణ్ ఆ లెటర్ తీసుకొని చూసి సంతోషపడుతుంటాడు. కళ్యాణ్ సంతోషపడుతుంటే అది చూసి మైథిలి కూడా కాస్త సంతోషపడుతుంటుంది. తర్వాత మైథిలి కన్నీళ్ళు తుడుచుకొని, కాకపోతే నేను నీ మీద తీసుకున్న కక్ష సాధింపు చర్య వల్ల ఎంప్లాయీస్ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుందని తెలుసు. అదే కొంచెం బాధగా అనిపించినా ప్రాజెక్టు పూర్తయ్యాక వాళ్ళకి ఏదో ఒక రకంగా న్యాయం చేయొచ్చనే ఉద్దేశంతోనే ఈ ధైర్యం చేశాను. నేను ఇంకేదైనా కారణాల వల్ల బాధపడినా, కన్నీళ్ళు వచ్చినా నువ్వు తట్టుకోలేవు కదా కళ్యాణ్. నీలో ఉన్న ఆ బలహీనతనే నేను వాడుకోవాలనుకున్నాను. నేను ఆ రోజు డెలిగ్రేట్స్ మాట్లాడుతున్నప్పుడు రమేష్ నన్ను వీడియో తీస్తున్నాడని గమనించాను. నిన్ను ఆఫీస్కి రప్పించడానికి అదే అవకాశం అనుకొని
కావాలని నేను ఇంకా బాధపడుతున్నట్టు మాట్లాడాను అని అంటుంది. తన మాటల్ని ఆశ్చర్యంగా వింటూ ఉంటాడు కళ్యాణ్. తర్వాత జరిగిందంతా నీకు తెలుసు. నాకు ఈ కంపెనీ మీద, ఎంప్లాయీస్ మీద నెగ్లిజెన్స్ ఉన్నట్టుగా కఠినంగా మాట్లాడి, నీకు మరో అవకాశం లేకుండా అటెండర్ యూనిఫామ్ వేసుకునేలా చేశాను. అందరి దృష్టిలో నువ్వు హీరోవైనా, నాకు మాత్రం అటెండరే కదా అని ఊరుకున్నాను. కానీ ఇప్పుడు నీతో అటెండర్ వర్కే కాదు, ఈ యూనిఫామ్‌లో కూడా నిన్ను చూడలేకపోతున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంటూ కళ్యాణ్ యూనిఫామ్‌ని బాధ, ఆవేశంతో పరపరా చింపుతుంటుంది. కళ్యాణ్ ఆశ్చర్యపోతూ, "ఏంటి ఎనిమి ఈ ఆవేశం? ఆగు" అని తన చేతులు పట్టుకుంటాడు. మైథిలికి నిన్నంతా వర్క్‌తో తిండి, నిద్ర లేకపోయేసరికి కళ్ళు తిరుగుతుంటాయి. అలా కళ్యాణ్‌తో ఫైట్ చేస్తూనే కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయి కళ్యాణ్ ఛాతీ మీద వాలిపోతుంది. "ఏమైందెనిమి?" అంటూ తన వెన్ను మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంటాడు. ఇప్పుడు ఇద్దరు మెంటలోల్లాగే ఉన్నారు కదా! పాపం మైథిలి. కళ్యాణ్‌ని అటెండెన్స్ చేస్తే మీరే కాదు ఈ ఎనిమి కూడా తట్టుకోలేకపోయి చివరికి యూనిఫామ్‌ని చింపేసింది చూడండి. ఇక కళ్యాణ్ ఈ మాత్రం ఎమోషన్స్‌కే మారిపోతాడని అనుకుంటున్నారా? అంత లేదండి. తనని అటెండర్ చేసినప్పుడు మైథిలి బాధ ఏంటో కాస్త తెలిసినా తనువు విషయంలో మాత్రం తగ్గేది లేదు. కేవలం కంపెనీ కోసం ఎనిమి దగ్గర కాస్త దిగి వచ్చాడు అంతే. మరి ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. అలాగే లైక్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మిస్ కావద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.